నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. తెలంగాణలోనే ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయం మల్లారెడ్డి యూనివర్సిటీ. 2020లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీని తెలంగాణ యూజీసీ గుర్తించింది. అయితే తమ యూనివర్సిటీని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామంటోంది యాజమాన్యం. అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతర్జాతీయంగా అనేక వర్సిటీలతో సహకారం పెంచుకోవడం, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని ఎప్పటికప్పుడు నిర్వహించడం, పారిశ్రామికంగా అనేక సంస్థలతో టైఅప్ అవ్వడం, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ నియమించుకోవడంతో తమ యూనివర్సిటీని వరల్డ్ క్లాస్గా తీర్చిదిద్దుతామంటున్నారు వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి గారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇవాళ ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి మనం తెలుసుకుందాం సార్ని అడిగి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇంజనీరింగ్ 2022 ఇప్పుడున్నాం ఇలా. ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యత ఎలా ఉంది, అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇంజనీరింగ్ అండి ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా చాలామంది ఆల్మోస్ట్ కొద్ది రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎంసెట్ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. మనకి ఇండియాలో చూస్తే సంవత్సరానికి ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఒక 10 lakhs స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు ఇండియాలో. అంటే ఇంజనీరింగ్ వేరియస్ కోర్సెస్ మొత్తం అక్రాస్ ద ఇండియాలో. మనం ఏమనుకుంటామంటే ఈ 10 lakhs స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు కదా, మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాకపోతే ఇవాళ రేపట్లో మనం ఇండియా నుంచినే మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా ఐటీ ఇండస్ట్రీకి కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కానీ, లేకపోతే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి కానీ, దేనికి కూడా ఐటీ ప్రొఫెషనల్స్ పర్టికులర్ ఫర్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఇండియాలోనే ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి ప్రపంచానికంతా కూడా అవసరం అవుతుంది. కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లో ఇప్పుడు యూకే తీసుకున్నా, యూఎస్ఏ తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా, కెనడా తీసుకున్నా, అక్కడ మనకి జాబ్ చేసే వాళ్ళు 60 to 70% మన ఇండియన్సే. అంటే ప్రపంచానికి రిక్వైర్మెంట్స్తో ఆలోచిస్తున్నప్పుడు ఈ 10 lakhs అనేది మనకి నథింగ్ అది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఇండియాలో మనకి 10 lakhs వచ్చినా కానీ జాబ్స్ వస్తున్నాయంటే ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యకి ఇంకో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు డోకా ఉండదు. ఎందుకంటే ఏ బ్రాంచెస్ తీసుకున్నా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. బట్ ఇవాళ రేపట్లో ఏమైందంటే మనకి పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీ ఫోకస్ ఉంది. కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ కానీ ఫోకస్ ఉంది. కాబట్టి ఇవాళ రేపు కంప్లీట్గా కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అని కాన్సెప్ట్తో వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే మనకు 10 branches ఉంటాయి. కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, క్లౌడ్ కానీ, ఏఆర్విఆర్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్సే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వీటిని కూడా ఆపర్చునిటీస్ ఉన్నా కానీ కొద్దిగా తగ్గినాయి. కాబట్టి మొత్తం అంత ఆటోమేషన్ అయింది. కాబట్టి రేపు ఇప్పుడు ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ప్రోగ్రామింగే రాయాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంతే కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయాల్సిందే. ఎలక్ట్రికల్ అంతే, సివిల్ అంటే ఏ బ్రాంచ్ అప్లికేషన్స్ తీసుకున్నా, ఎక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ తీసుకున్నా మొత్తం 50% ఆఫ్ ది ఆటోమేషన్ ఉంది. కాబట్టి 50% ఆఫ్ ది కంప్యూటర్ ప్రోగ్రామింగే ఉంది. కాబట్టి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి ఐటీతో పాటు అదర్ ఇండస్ట్రీస్ కూడా కంప్యూటర్ సైన్స్ అవసరం అవుతుంది. కాబట్టి ఎక్కువ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యకే ఎక్కువ స్కోప్ ఉంది ఇప్పుడు. అందుకే ఆల్మోస్ట్ మనకి ఈవెన్ తెలంగాణలో కూడా తీసుకున్న 50% ఆఫ్ ది సీట్స్ అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడే. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో నేను అన్నట్టు వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఆ బ్రాంచెస్లోనే సీట్స్ తీసుకుంటూ దాంట్లోనే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఫోకస్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు ఈ 10 courses మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సార్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కాకుండా మరి మిగతా బ్రాంచ్లకు సంబంధించి అంత అవకాశాలు ఉండవా? మెకానికల్ అయినా లేకపోతే ఇంకే అవకాశాలు ఉండవు అనే దానికన్నా కూడా అవకాశాలు ఉన్నాయి. కాన్సెప్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, తగ్గేది ఉండదు. మెకానికల్ ఇంజనీరింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ స్కోప్ పెరగాల్సిందే. ఏరోనాటికల్ ఇండస్ట్రీ కూడా స్కోప్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ మనకు డెవలప్మెంట్ అని చూస్తున్నప్పుడు కంట్రీస్లో అన్ని జాబ్స్ ఉంటాయి. బట్ వర్షన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ప్రోగ్రామింగ్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఆ మిషనరీకి కానీ, ఆ ప్రాసెస్ ఓరియంటేషన్కి కానీ ప్రోగ్రామింగ్ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇంజనీర్సే అక్కడ కూడా 50% అవసరం అవుతున్నారు. ఏ ఇండస్ట్రీ అయినా అంటే జాబ్ ఆపర్చునిటీస్ డైరెక్ట్గా లేవనే దానికన్నా అప్లికేషన్స్ జాబ్స్ ఉన్నాయి. బట్ కంప్యూటర్ సైన్స్ అవసరం అవుతుంది అక్కడ. కాబట్టి కంప్యూటర్ సైన్స్ స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో, మా యూనివర్సిటీలో ఆల్మోస్ట్ మేము కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ కోర్సెస్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ 2500 సీట్స్ ఉన్నాయి అన్ని కంప్యూటర్ సైన్స్ అలైడ్ కోర్సెస్లో. బట్ ఇన్ అడిషన్ టు దట్ మేము అగ్రికల్చర్ సైన్సెస్ ఒక 480 సీట్స్ ఉన్నాయి. ఆ విధంగా అలైడ్ కోర్సెస్, అలైడ్ సైన్సెస్ అంటే ఇప్పుడు హెల్త్ కేర్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఈ వద్ద కరోనా అయిన తర్వాత హెల్త్ కేర్ కూడా చాలా ఫోకస్ వచ్చింది. అంటే హెల్త్ కేర్లో కూడా అలైడ్ హెల్త్ అంటే బీఎస్సీ హానర్స్ డిగ్రీస్ అంటే యూజీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్తో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవ్డ్ డిగ్రీతో వీళ్ళకి 4 years హానర్స్ అంటారు. అంటే 4 years కోర్సెస్. కాబట్టి ఈ 4 years కోర్సెస్ మీద బీఎస్సీ అనస్థిషియా,
కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజియోథెరపీ, రేడియాలజీ, ఆప్టోమెట్రీ, అంటే ఈ విధంగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా 4 years కోర్సులు ఆఫర్ చేస్తున్నాం మేము. ఇన్ అడిషన్ టు దట్ బిజినెస్ బీబీఏ కానీ, ఎంబీఏ కోర్సులు కానీ, ఆ విధంగా ఇప్పుడు అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, అంటే ఇంజనీరింగ్తో డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇంజనీరింగ్తో పాటు ఆల్ అదర్ వర్టికల్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ అనేది ఛాన్సెస్ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి మిగతా బ్రాంచెస్లు లేవనే దానికన్నా కూడా కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కాబట్టి వాళ్ళే అక్కడ కూడా ఇండస్ట్రీలో అవసరం అవుతుంది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అయితే సార్ చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు. అయితే అన్న వెళ్ళాడు కదా బ్రాంచ్కి వెళ్దాం, అక్క వెళ్తుంది కదా బ్రాంచ్కి వెళ్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ క్యాంపస్కి వచ్చేటప్పుడు అసలు ఇంజనీరింగ్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా రావాలనేది మీరు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, అలాంటి వారికి ఏమైనా సలహాలు ఇస్తారా? ఇప్పుడు ఒకటండి, జాబ్ ఆపర్చునిటీస్ అనేది చూడాల్సిందే. అల్టిమేట్లీ మనం చదువుతున్నామంటే ఎడ్యుకేషన్ 4 years అయిన తర్వాత ఏదో బిజినెస్ చేస్తున్నాము, లేకపోతే కొద్దిగా ఏదో ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఒక మైనర్గా అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ బట్ మనకి అల్టిమేట్లీ జాబ్ కావాలి. అంటే జాబ్స్ అక్కడ జనరేట్ అవుతున్నాయి. కాబట్టి స్టూడెంట్స్, మా బ్రదరు మా సిస్టరు ఆ కోర్స్ తీసుకున్నారు, నేను అది తీసుకున్నామనే దానికన్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఫోకస్ మీద ఎక్కువ ఉంది. అంటే అదర్ బ్రాంచెస్ లేదని కాదు. అంటే మీనింగ్ ఏంటంటే అదర్ బ్రాంచెస్ కూడా స్కోప్ ఉంది, బట్ కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా వాళ్ళకి నా జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, నేను ఐటీ ఇండస్ట్రీ ఉంది, చాలామందికి ఐటీ ఇండస్ట్రీ అంటారు. అక్కడ అప్లికేషన్స్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్లో హెల్త్ కేర్ ఇండస్ట్రీ కానీ, రీటైల్ ఇండస్ట్రీ కానీ, అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ, అగ్రికల్చర్ కానీ, అన్నిటికీ కూడా ఐటీ ఇండస్ట్రీ సర్వీస్ వస్తుంది. అదేవిధంగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ వస్తుంది. అంటే అక్కడ నాకు జాబ్స్ ఏమొస్తాయి, నేను ఎంఎస్ ప్రోగ్రామ్స్ చదివితే నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఏ కంట్రీలో జాబ్స్ ఎలా ఉంటాయి, నేను ఏ టైప్ ఆఫ్ జాబ్స్ చేయాలి అనేది ఒక అవగాహన తీసుకున్న తర్వాత కొద్దిగా మలాడ్ యూనివర్సిటీ కానీ, మా యూనివర్సిటీ కానీ, లేకపోతే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ వెళ్ళి ప్రొఫెసర్స్తో కాంటాక్ట్ అయ్యి అక్కడ కొద్దిగా అడ్వైజెస్ తీసుకొని నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, నీ కోర్స్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఇది 4 years కోర్సు, తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, నేను ఎంప్లాయ్మెంట్ చేయాలంటే లోకల్గా, అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఐటీ ఇండస్ట్రీ ఉంది, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇనిషియేట్ బాగా చేస్తుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం మనకు హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, అట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ కానీ, లేకపోతే ఈస్టర్న్ కంట్రీస్, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేకపోతే అదర్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి చెప్పి జాబ్స్ అక్కడ ఎలా ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ స్కోప్ ఎలా ఉంది, బట్ ఇక్కడ జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కొద్దిగా అవగాహన తీసుకొని ఆ కోర్స్ చదవడం అనేది ఉత్తమం. ఇంకోటి కూడా ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా మ్యాథమెటిక్స్లో కొద్దిగా వీక్ ఉంటే కంప్యూటర్ సైన్స్ చదవచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది, లాజిక్ అనేది అన్ని కోర్సులు కావాలి, కంప్యూటర్ సైన్స్ కింద ఇంకా ఎక్స్ట్రా కావాలి. మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఆ 4 years చదవాల్సిందే స్టూడెంట్. ఆ 8 semesters మేము మల్లారెడ్డి యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఏమంటే స్టూడెంట్ రేపు జాబ్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంది, అతనికి 4 yearsలో ఆ 43-44 సబ్జెక్ట్ చదువుతాడు ఇంజనీరింగ్లో. అంటే ఫస్ట్ సెమిస్టర్ 8 semester వరకు, ఈ 8 సెమిస్టర్లో ఈ 4 సంవత్సరాల కోర్సులో ఈ 43 సబ్జెక్ట్ చదువుకొని ఆ 10-point స్కేల్ ఇస్తారు యూజీసీలో గ్రేడింగ్. అంటే అవుట్ ఆఫ్ 10 స్కేల్కి 8.5 తీసుకొని అకాడమిక్గా స్ట్రాంగ్ అవుతూ అదర్ స్కిల్స్, అంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇవాళ ఇప్పుడు మనకు అదర్ కంట్రీస్కి పోయినా లేకపోతే ప్రాజెక్ట్స్లో కానీ మనకి ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద మోడ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ బెటర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి, అంటే నెగోషియేషన్ స్కిల్స్ కానీ, కన్విన్సింగ్ కానీ, కామన్ సెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కాన్సెప్ట్ సాఫ్ట్ స్కిల్స్తో పాటు లాంగ్వేజ్ కమ్యూనికేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తూ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్. రేపు ఇండస్ట్రీలో, రేపు ఇంటర్నేషనల్గా మనకి ఇండస్ట్రీలో మనం చదువు చెప్పింది అక్కడ ఎగ్జాక్ట్లీ వాడుతున్నారా, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ కానీ, సర్టిఫికేషన్స్, డేటా సైన్స్ ట్రైనింగ్ సర్టిఫికేషన్, ఆ విధంగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కానీ, ఏఆర్వీఆర్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏ కోర్స్ అయినా కానీ లేటెస్ట్గా ఇప్పుడు పైథాన్ కానీ, జావా ప్రోగ్రామింగ్ కానీ, వరకల్ కానీ, అంటే వీటిల్లో కూడా ఇండస్ట్రీలో చాలా వాడుతున్నారు. ఇప్పుడు మనం ఏదైతే లాంగ్వేజెస్ మనం చెప్తున్నామో సబ్జెక్ట్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ వాడుతున్నారు. అంటే మనం ఓవర్ అండ్ అంటే సిలబస్లోనే ఉండదు అనుకోకుండా అవి కూడా ట్రైనింగ్ ఇచ్చి, అవి కూడా వాళ్ళకి సర్టిఫికేషన్ లాగా ఇచ్చి, అది కూడా మైనర్ డిగ్రీ లాగా ఇచ్చి, ఈ బీటెక్తో పాటు ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ చేస్తే జాబ్స్ వస్తాయి. రేపు అదర్ కంట్రీస్కి వెళ్ళచ్చు, హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు. మనం ఆ ఫోకస్లో మనం తీసుకురావాలండి మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని. సార్ రెడ్డి గారు, మీ యూనివర్సిటీ ప్రారంభమైన సంవత్సరమే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020లో. అసలు పాలసీ ఏంటి, దానివల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఉండబోతున్నాయి చెప్తారా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా స్టూడెంట్స్కి, పేరెంట్స్ కావాలి ఇది. ఎందుకంటే ఇండియాలో మనకు 35 సంవత్సరాల ముందు ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఉండేది. ఆ ఎడ్యుకేషన్ పాలసీని అన్ని స్టేట్స్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కానీ అదర్ కంట్రీస్లో కూడా మనకి ఎడ్యుకేషన్ రాను చేంజెస్ చేయాలి. అంటే దానికి మనకి ప్రతి ఒక్కటి కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎడ్యుకేషన్లో కూడా తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకొచ్చారు ఫార్చునేట్లీ. ఇప్పుడు ఈ కొత్త పాలసీ అంటే న్యూ
ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే ఇండియాలో మన స్టేట్ తెలంగాణ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్లో కూడా 3 ఇయర్ డిగ్రీ కాన్సెప్ట్ తీసేస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత 3 సంవత్సరాలే డిగ్రీ ఉండేది మనకి. ఇప్పుడు ప్రతి ఒక్కటి 4 ఇయర్స్ చేస్తున్నారు. అంటే డిగ్రీ అనేది 4 ఇయర్స్ ఎందుకు చేస్తున్నారంటే 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ వరకు 12 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ 4 ఇయర్స్ చదవాలి కాబట్టి 3 ఏళ్ళే చదివితే మనకి 15 ఇయర్స్ అవుతుంది. కాబట్టి 3 ఇయర్ డిగ్రీలన్నీ తీసి 4 ఇయర్ డిగ్రీలు చేస్తున్నారు. ఇప్పుడు అది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. అది మల్లారెడ్డి యూనివర్సిటీలో మేము ఫస్ట్ టైం ఇంతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మా దగ్గర 3 ఇయర్ డిగ్రీ లేవండి, మాకు అన్ని 4 ఇయర్. ఈవెన్ బీబీఏ కూడా 4 ఇయర్ డిగ్రీ చేశాం మేము. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా బీఎస్సీ ఆనర్స్ డిగ్రీస్ కానీ 4 ఇయర్ డిగ్రీసే చేశాం. అది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఇప్పుడు 43 సబ్జెక్టులు చదువుతాడు ఇంజనీరింగ్ అంటే 4 ఇయర్స్లో. ఒక సపోజ్ 1 ఇయర్ ఆయన అదర్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు అమెరికా కానీ కెనడా కానీ జర్మనీ కానీ అక్కడ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో ఒక 1 ఇయర్ చదువుకొని ఇక్కడ రిమైనింగ్ ఇయర్ ఇక్కడ రావచ్చు. అంటే 2 ఇయర్స్ ఇక్కడ చదివి 1 ఇయర్ అక్కడ చదివి 3rd ఇయర్ చదివి 4th ఇయర్ ఇక్కడికి రావచ్చు. అంటే ఒక 1 ఇయర్ వేరే యూనివర్సిటీ నుంచి మనం అక్కడ చదివిన ఎడ్యుకేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ 4 ఇయర్ డిగ్రీ మనం ఇవ్వచ్చు. అది ఒక కాన్సెప్ట్ కొత్తది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు 43 సబ్జెక్ట్ చదవాలి. నేను అన్నట్టు 44 ఇయర్స్లో ఇంజనీరింగ్లో దాంట్లో ఒక 5 సబ్జెక్టు 6 సబ్జెక్టులు ఐఐటీతో కానీ లేకపోతే అదర్ ఇంటర్నేషనల్ ఆన్లైన్లో చదువుతా. అంటే నేను అక్కడికి వెళ్ళను ఫిజికల్గా, బట్ ఇంట్లోనే కానీ మన కాలేజీకి వచ్చి కానీ ఆన్లైన్లో చదువుకుంటా ఒక 5-6 కోర్సులు. అంటే ఆ యూనివర్సిటీలో బెస్ట్ కోర్సులు తీసుకొని ఈ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు నేను ఒక 6-7 తీసుకున్న తర్వాత ఆ బెస్ట్ కోర్సులు తీసుకొని చదువుకొని ఇక్కడ డిగ్రీ తీసుకుంటా. అంటే ఇక్కడ ఈ 6 కోర్సులు చదవనవసరం ఉండదు. అంటే ఒక 6 to 7 కోర్సులు ఆన్లైన్లో కూడా చదవచ్చు అవి వేరే యూనివర్సిటీ నుంచి. అది ఒకటి ఉంది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పారామీటర్, ఇప్పుడు 4 సంవత్సరాలు అండి బీటెక్ డిగ్రీ అంటే ఆయన 3 సంవత్సరాలు చదివేసేసుకొని మొత్తం 43 సబ్జెక్ట్ చదివేసేసి ఒక 1 ఇయర్ నేను ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతాను అమెరికాకో లేకపోతే కంపెనీకో లేకపోతే వేరేకి. అంటే 1 ఇయర్ నేను అక్కడ ఇంటర్న్షిప్పో లేకపోతే జాబ్ చేసుకొని 4th ఇయర్ వచ్చిన తర్వాత నేను డిగ్రీ తీసుకుంటా. అంటే నాకు కెపాసిటీ ఉంది కాబట్టి, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, నాకు ఐక్యూ నాలెడ్జ్ ఉంది, నేను కష్టపడతాను కాబట్టి 3 ఇయర్స్లోనే చదివేసుకుంటాను నేను. డిగ్రీ ఏమో 4 ఇయర్స్ తర్వాత ఇస్తారు, బట్ ఆ 1 ఇయర్ అనేది బయట చదువుకోవచ్చు. ఈ విధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంతవరకు ఏ యూనివర్సిటీలో ఇండియాలో కూడా అన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు. కానీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెకానిజంలో మేము మల్లారెడ్డి యూనివర్సిటీలో మేము స్టార్ట్ చేస్తాం. అది న్యూ ఎడ్యుకేషన్ అంతా స్మార్ట్ మెకానిజం. అంటే స్మార్ట్ బోర్డ్స్ మా దగ్గర కంప్లీట్గా స్మార్ట్ బోర్డ్స్. అది 200 acres క్యాంపస్. అది అంటే మాకు బస్సు ఫెసిలిటీస్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం మాకు హాస్టల్ ఫెసిలిటీస్ 3000 హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్కి కానీ ఎక్కడి నుంచి రావాలన్నా 20 kilometers ఉంది. అంటే ఈ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తూ, బట్ అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 verticals అంటే 3 channels ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్గా కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ అదే టెక్నాలజీ స్కిల్స్ కానీ ఇంటిగ్రేట్ చేసి ఒక 2nd ఇయర్ 4 సెమిస్టర్స్కే మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం. 3rd ఇయర్ ఏంటంటే ఓన్లీ ప్లేస్మెంట్ రిలేటెడ్ ఓవర్ అండ్ అబోవ్ ఏదో కొద్దిగా ట్రైనింగ్ పాలిష్ చేస్తే స్టూడెంట్ 7th సెమిస్టర్ ఫస్ట్లోనే అంటే 6 సెమిస్టర్లు అయిపోతే ఫైనల్ ఇయర్ 1st సెమిస్టర్లోనే ఆల్మోస్ట్ 50 కంపెనీస్ వచ్చి ఒక స్టూడెంట్కి 6 ఆఫర్ లెటర్స్ 7 ఆఫర్ లెటర్స్ 8 ఆఫర్ లెటర్స్ అంటే స్టూడెంట్ ఎన్నిట్లోనే అటెండ్ కావచ్చు. ఇప్పుడు టాప్ కంపెనీస్ ఇప్పుడు యాక్సెంచర్ తీసుకున్నా, టీసీఎస్ తీసుకున్నా, విప్రో తీసుకున్నా, క్యాప్జెమినీ తీసుకున్నా, ఐబీఎం తీసుకున్నా, ఎన్టీటీ తీసుకున్నా, డెలాయిట్ తీసుకున్నా, ఎంఫసిస్ తీసుకున్నా, టాప్ కంపెనీస్ అన్నీ కూడా మా కాగ్నిజెంట్ కానీ టాప్ కంపెనీస్ అన్నీ మా గ్రూప్కి వస్తున్నాయి. మాకు 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అనుభవం. మేము మల్లారెడ్డి యూనివర్సిటీ 2020లో స్థాపించినా కానీ మాకు 20-30 సంవత్సరాల ఎడ్యుకేషన్ అనుభవం ఉంది కాబట్టి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ ఇచ్చేదానికి తీసుకొచ్చాం. ఇంకోటి కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 3 చెప్పినట్టు ఇంకో పాయింట్ కూడా స్టూడెంట్ ఛాయిస్ అండి. అంటే 43 సబ్జెక్టులు చదవంటే 20 కంపల్సరీ సబ్జెక్ట్ చదువుతాడు. ఇంక 23 సబ్జెక్టుల బదులు 80 సబ్జెక్టులు ఇస్తాం. అతను 80లో 23 తీసుకుంటాడు. అంటే ఛాయిస్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చదువుకోవచ్చు అనే కాన్సెప్ట్తో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అది ఒక మెకానిజం లాగా తీసుకొచ్చాం. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఎంసెట్లో పెట్టుకుంటున్నారు ఆప్షన్స్, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఒక ఏ ఇన్స్టిట్యూట్ అయినా పెట్టండి కానీ అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీతో కాంటాక్ట్ అయ్యి ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ ఎలా ఉంది, ఈ మేనేజ్మెంట్కి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నాలెడ్జీ లాస్ట్ 30-40 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందా, తర్వాత వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, కంప్యూటింగ్ ఫెసిలిటీ ఇప్పుడు ఇవాళ రేపు కంప్యూటర్ సిస్టమ్స్ హై ఎండ్ కావాలి, కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. మోస్ట్లీ ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ నేను ఒకటే హంబుల్ సబ్మిషన్ ఏంటంటే అక్కడ ఫిజికల్గా మనం వెళ్ళి అక్కడ అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయో చూస్తే కానీ మనం డెసిషన్ తీసుకోకూడదు.
ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసాం 16 సంవత్సరాలు. ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఇప్పుడు కంపల్సరీ అతనికి ఎంసెట్లో ఇవ్వాలి మనం ఛాన్స్. ఎంసెట్లో మనం ఒక కాలేజీని చూస్ చేస్తున్నామంటే ఒకసారి ఫిజికల్గా వెళ్ళాలి. అక్కడ ఏ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ అంతా వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మనం ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఇవాళ సారీ టు ఇంటరప్ట్ సార్, చెప్పండి. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు, వెళ్ళాలనుకుంటారు. స్టూడియో కాలేజీలకు వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి తెలుసుకోవడం అంత సాధ్యమా? అన్ని కాలేజీలు అంత మంచి అవేర్నెస్ ఇస్తాయా? పోనీ మీ మల్లారెడ్డిలోనైనా అది సాధ్యమేనా? ఈజీ అయినా? చాలా ఇంపార్టెంట్ అండి ఇది రియల్గా. ఎందుకంటే చాలామంది పెట్టే ఆప్షన్స్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. రూరల్ అయినా కానీ అక్కడ కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కాలేజీకి పోతే కాలేజీలో 2-3 ప్రొఫెసర్స్ ఉంటారు. వీళ్ళు ఇంట్రెస్ట్ ప్రకారం అక్కడ డెసిషన్ తీసుకుంటే ముందు అక్కడ కనపడతాయి ఫిజికల్గా ఫెసిలిటీస్ ఎలా ఉండే. లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ చెప్తారు, చదువుతున్న స్టూడెంట్స్ తప్పకుండా చెప్తారు. అది ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. ప్లస్ ఆటోమేటిక్గా ప్రొఫెసర్స్ని కలవచ్చు. నేను ఏమంటానంటే ఇవాళ రేపట్లో మా యూనివర్సిటీలో మా గైడెన్స్ మేము చాలా ఇస్తాం పిల్లలకి. ఇంకోటి కూడా ఏమంటానంటే మనకి ఎక్స్పీరియన్స్తో కాదండి ఫ్యాకల్టీ. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ చెప్తున్నాను నేను. ఎక్స్పీరియన్స్ కాదు, నెంబర్ ఆఫ్ నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండారు, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కాదు. వాళ్ళ నాలెడ్జబుల్ ఫ్యాకల్టీ ఉండాలి, స్మార్ట్ ఫ్యాకల్టీ ఉండాలి, వాళ్ళ కమిటెడ్ ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పుడు మనకి చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు టాప్ కాలేజెస్ యావరేజ్ కాలేజ్ కాన్సెప్ట్ లేదండి. అకాడమిక్గా బెస్ట్ ఎవరు ఇస్తే అది కాలేజీ బెస్ట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కాదు ఫ్యాకల్టీకి, ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఎంతసేపు కూడా ఫ్యాకల్టీ కమిటెడ్ ఫ్యాకల్టీ, నాలెడ్జబుల్ ఫ్యాకల్టీ, స్మార్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళు ఆ డిజైర్ ఉందా వాళ్ళు టీచ్ చేసేది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ మీద మనం చూస్ చేసుకోవాలి కాలేజీని. అంతేగాని కాలేజీ 40 ఏళ్ళ కాలేజీ ఉంది, 30 ఏళ్ళ కాలేజీ ఉంది, అక్కడ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ కూడా చూడాలి. ఎక్స్పీరియన్స్ ఒకటే సరిపోదు. కాబట్టి ఇవాళ రేపట్లో టెక్నాలజీ కూడా, వరల్డ్లో టెక్నాలజీ కూడా మన డెస్క్టాప్ మీద మన ఇంట్లోనే దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక కాలేజీకి వెళ్ళిన తర్వాత లేకపోతే యూనివర్సిటీకి, మలాడ్ యూనివర్సిటీకి మేము గైడెన్స్ ఇస్తాం. మా యూనివర్సిటీలో జాయిన్ కావాలని కాదు, మేము గైడెన్స్ ఇస్తాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూడండి, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ చూడండి, అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్ను 8th సెమిస్టర్కు అకాడమిక్గా ఎలా తీసుకెళ్తున్నారు ఒక విద్యను, అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు అనే డిసిప్లిన్ ఎలా ఉంది, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ఆబ్సెంట్ అయిపోతే మెసేజ్ వస్తుందా, లేకపోతే పేరెంట్ ఇంటరాక్షన్ ఉంటుందా, స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఉంటుందా, అన్నీ కూడా ఒక 3-4 కాలేజెస్కో 3-4 యూనివర్సిటీస్కి వెళ్ళి డెసిషన్ తీసుకోవాలి. ఆ విధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మీరు తప్పకుండా మీరు అడిగినట్టు మాకు వస్తే మేము గైడెన్స్ ఇస్తాం. తప్పకుండా మా ఫ్యాకల్టీ ఉన్నారు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు యాక్సెసిబిలిటీ కూడా ఉంది, మా బస్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ పేరెంట్ బస్సులో ఎక్కి రావచ్చు. ఫస్ట్లో స్టార్టింగ్ ఏం అవసరం ఉండదు, పేమెంట్ కూడా మీరు అక్కడికి వచ్చిన తర్వాత గైడెన్స్ తీసుకోవచ్చు. మా యూనివర్సిటీలో జాయిన్ కావాలని కాదు, కానీ మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఏదో మనం ఇంట్లో కూర్చొని 30 ఏళ్ళ కాలేజీ కదా, 40 ఏళ్ళ కాలేజీ కదా తీసేసుకున్నాం వచ్చేస్తుంది. పెద్ద కాలేజీ చిన్న కాలేజీ లేదండి. దయచేసి ఇవాళ రేపు అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, కంప్యూటింగ్ ఫెసిలిటీస్, ఆ ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తున్నారు, అకాడమిక్ ఎలా స్ట్రాంగ్ ఉంది, ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, జాబ్స్ ఎలా వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందా లేదా. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. మా గ్రూప్లో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అదర్ కంట్రీస్లో ఎంఎస్ చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ పోతారు, క్యాట్, ఐఏఎమ్స్ ఇండియాకి, లేకపోతే గేట్కి వెళ్తారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కూడా ఇవ్వాలి. ఓన్లీ జాబ్ ఒకటే సరిపోదు. జాబ్స్ అనేది ఆటోమేటిక్గా ఇస్తున్నాం. జాబ్స్ అనేది ప్లేస్మెంట్స్ నాట్ ఏ మ్యాటర్ అండి. స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్ టుడే. ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు జాబ్ చేయాలంటే స్కిల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలో చేయాల్సి ఉంటుంది, లేదు ఇక్కడున్న ఇంటర్నేషనల్ కంపెనీస్కి వర్క్ చేయాల్సి ఉంటుంది. అవునండి. ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం పిల్లలకి? అండి ఇంపార్టెంట్, వెరీ పారామీటర్. లాంగ్వేజ్ కమ్యూనికేషన్, కమ్యూనికేట్ చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సాఫ్ట్ స్కిల్స్ అంటే కన్విన్సింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, కామన్ సెన్స్, పాజిటివ్ థింకింగ్. థర్డ్ పారామీటర్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ, ట్రైనింగ్, సర్టిఫికేషన్స్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇక్కడే ఇవ్వాలి. ఇవి అన్నీ జరిగితే ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ప్లేస్మెంట్ గురించి వరీ కావద్దు. ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు సస్టైన్ కావాలి. అమెరికాలో పోయినా, ఇండియాలో పోయినా వాళ్ళు ఎక్కడైనా ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత 40 సంవత్సరాలు లీడ్ చేయాలి ఆ ఇండస్ట్రీలో. అది స్కిల్స్ ఇవ్వాలి. ప్లేస్మెంట్ జాయిన్ అయ్యేదానికి అన్ని కాయలు ఇస్తుంటాయి. జాయిన్ అయ్యే గురించి మర్చిపోదాం. జాయిన్ అయిన తర్వాత 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎలా నేను సస్టైన్ కావాలి, అది స్కిల్ ఇవ్వాలి. అది ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్. నేను ఏమంటున్నానంటే అక్కడ మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నా అయ్యేదో టాప్ కాలేజెస్లో ఇస్తారని నేను అనట్లేదు, ఇవ్వరని నేను అన్నాను. రెండిట్లో నేను అన్నాను. బట్ అది కాదు, అది కాదు. ఇవాళ టాప్ లేదు, బాటం లేదు, యావరేజ్ లేదు, అన్ని కాయలు బెస్టే. దాంట్లో ఎవరైతే ఈ డైరెక్షన్లో ఇస్తున్నారో, ఎవరైతే ట్రైనింగ్ ఈ డైరెక్షన్లో ఇస్తున్నారో, ఎవరైతే ఫ్యాకల్టీని ఈ విధంగా మోటివేట్ చేస్తున్నారో, ఎవరైతే టాప్ పీపుల్ టెక్నాలజీ ఉందో, కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఉందో అక్కడ బెస్ట్ అంటున్నాను నేను. సరే, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యలో ఇంకా ప్రస్తుతం ఇంకా కోర్సులు ఏమన్నా ఇంకా పెరిగే వేరియస్గా అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా అవకాశాలు కూడా ఇంకా ఎక్కువ ఛాన్స్. కంప్యూటర్ సైన్స్లో చాలా మందికి ఏఆర్విఆర్ లేదు, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్. అంటే నీ ఫిజికల్గా ఆన్లైన్లో ఇప్పుడు జూమ్ మీటింగ్స్ అట్లా ఉన్నట్టు ఈ విధంగా ఇప్పుడు మనం స్టూడియో ఉంది, మనం ఎక్కడో ఉండి కూడా స్టూడియో ఇక్కడ ఫిజికల్గా ఉన్నట్టు మనము దాన్ని సిమ్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. లేటెస్ట్ ఇప్పుడు అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీ అదే ఉంది. మాకు ఫస్ట్ టైం ఇండియాలో ఏఆర్విఆర్ కోర్స్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉంది. అంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్. అది కంప్యూటర్
సైన్స్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియో అనేది సిమ్యులేట్ చేసి మనం ఇక్కడ కూర్చోకున్నా కూడా కూర్చునిట్టు ఒక ఇమాజినేషన్తో చేసే టెక్నాలజీనే AR/VR టెక్నాలజీ అంటాం సార్. సో వచ్చేది ఉంది కొత్తగా. అయితే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది. ఇంజనీరింగ్ విద్య కనీసం గత 20 ఏళ్ల నుంచి చాలా ఫేమ్ అయింది. ఇప్పుడు అసలు ఇంజనీరింగ్ పిల్లలు లేని ఇల్లు అయితే లేనే లేవు. ఖచ్చితంగా ఉంటారు. ఇంకా దీని గురించి తెలుసుకొని అధ్యయనం చేసి రావాల్సిన అవసరం ఉందంటారా? అధ్యయనం అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్య గురించి అధ్యయనం అవసరం లేదండి. ఇంజనీరింగ్ విద్య గురించి అధ్యయనం అవసరం లేదు. స్టూడెంట్ జాయిన్ అయిపోతారు, కంప్యూటర్ సైన్స్ అంటున్నాను. నేను అధ్యయనం ఎక్కడ కావాలంటే ఆ స్కిల్స్, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మనకి ఇక్కడ ఇస్తున్నారా? ఆ తర్వాత జాబ్స్, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్కి అవేర్నెస్ ఇస్తున్నారా? రేపు MS ఎడ్యుకేషన్ గురించి, లేకపోతే ఇండస్ట్రీ గురించి, టెక్నాలజీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాకు చెప్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే AML సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, డేటా సైన్స్ సర్టిఫికేషన్, సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్, ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ, ఇప్పుడు పైథాన్ అంటున్నాం, టైప్ స్క్రిప్ట్ అంటున్నాం, లేకపోతే చాలా కోర్సెస్ వచ్చాయి. అంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇవ్వగలగాలి టెక్నాలజీ. ఆ విధంగా లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవ్వాలి. ఆ టెక్నాలజీ అనేది దట్ ఈజ్ అవేర్నెస్ కావాలి. బ్రాంచ్ కూడా అవేర్నెస్ కావాలి. అతనికి ఏదో టెక్కని నేను తీసేసుకుంటున్నాను కాకుండా ఈ బ్రాంచ్లో ఏముంది, జాబ్స్ ఏమో అవేర్నెస్ తీసుకోవాలి. ఇంజనీరింగ్ విద్య గురించి అవసరం లేదు. అంటే చాలామంది ఒక రకమైన అభిప్రాయంలో ఉన్నారు. మీరు అది మరి అపోహ నిజమా చెప్పాలి. అందరూ ఇంజనీరింగ్ చేసేస్తున్నారు, అందరూ గుంపులు వెళ్తున్నారు. ఇప్పుడు అట్లా లేదబ్బా, అట్లాంటి అవకాశాలు లేవు, అది కాదు వేరేదేమైనా ఆలోచిద్దామని అంటున్నారు. అది ఇంట్రెస్ట్ అండి, అది 100% అప్రిషియేట్ చేస్తా. ప్యాషన్ అది. నాకు ఇంజనీరింగ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నాను. ఎంతసేపు ఏం మాట్లాడుతున్నా అంటే బిజినెస్ చేసేది యాంగిల్ ఒకటి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక యాంగిల్ ఒకటి, అతని ప్యాషన్ నుండి ఒక ప్రొఫెషన్కి వెళ్తాననేది 100% అది అప్రిషియేట్ చేస్తా. ఆ రెండు పక్కన పెడితే నేను ఎంప్లాయ్మెంట్ అంటున్నా. ఇప్పుడు ఇవాళ రేపు ఇంజనీరింగ్ తీసుకున్న తర్వాత 21 years 22 years కింద జాబ్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇంటికి ఇంజనీర్ అంటున్నా అదర్ కంట్రీస్లో ఫుల్ సెటిల్ అయిపోయినారు. ఇంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బెటర్ అవుతా ఉంది, జాబ్స్ వస్తున్నాయి పిల్లలకి. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ కొద్దిగా అప్గ్రేడ్ అవుతుంది. ఒక ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అంటే అదర్ స్కోప్, అదర్ ప్రొఫెషన్స్లో ఇంకో మాట కూడా అంటే జనాలు ఎక్కువ అవుతున్నారు, ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి అన్న మాట రాంగ్. అది 100% రాంగ్. అది ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇంకా 2 సంవత్సరాలు ఇంజనీర్ మనకు ఆటోమేటిక్ రిక్వైర్మెంట్స్ కావాలండి. ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు బుక్ మై షో ఉంది. ఒకప్పుడు బుక్ మై షో కానీ, లేకపోతే ఇవాళ మనకి బుకింగ్ ఆన్లైన్ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఇంట్లో ఉండి స్విగ్గీ ఆన్లైన్ కానీ, అంటే నాకు కస్టమర్, నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్కి నాకు ఫెసిలిటీస్ కావాలి. నా ఫెసిలిటీస్ లైఫ్ లాంగ్ కావాలి, కొత్త ఫెసిలిటీస్ కావాలి. నాకు కొత్త ఫెసిలిటీస్ కావాల్సి వచ్చినంత వరకు ఆటోమేటిక్ ఇంజనీరింగ్ ఉంటుంది. నాకు కొత్త ఫెసిలిటీస్ కావాల్సిందే, నా రిక్వైర్మెంట్స్ కావాల్సిందే, ఇంజనీరింగ్ ఉండాల్సిందే. ఆల్టర్నేటివ్ లేదు దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ VSK రెడ్డి గారు, ఇంజనీరింగ్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.